హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హిమ. ఈరోజు దావత్ బిర్యానీ కిట్ ప్రిపరేషన్ చూసేద్దామండి. వాళ్ళు ఇచ్చిన రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న ఒక 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ మాత్రం యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత దావత్ వాళ్ళు ఇచ్చిన బిర్యానీ మసాలాని యాడ్ చేసేసుకోవడమే. మసాలా బాగా పీసెస్కి పట్టేలా కలుపుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రం వేసుకుని పీసెస్ అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చికెన్ బాగా సాఫ్ట్ అయిపోవాలి అండ్ ఆయిల్ బయటకు వచ్చేయాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇంకా డైరెక్ట్గా మనం రైస్ పార్ట్కి వెళ్ళిపోదాం. రైస్ ఉడికించుకోవటానికి ఒక పెద్ద తవా లాంటిది తీసుకోండి. దాన్ని ఫుల్గా వాటర్ వేసి ఒక బాయిల్ రావాలి. బాయిల్ వచ్చిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఒక బాయిల్ వచ్చిన తర్వాత కిట్లో ఇచ్చిన స్పైసెస్ని యాడ్ చేసేయాలి. రైస్ ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. వాటర్ అంతా తీసేసి రైస్ని మాత్రం సెపరేట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీని 2 పార్ట్స్గా సెపరేట్ చేసి ఒక పార్ట్ని ఒక లేయర్గా వేసుకోవాలి. దానిపైన రైస్ని ఈవెన్గా వేసుకోవాలి. రైస్ అంతా ఈవెన్గా వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ చికెన్ గ్రేవీని వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా మీరు ఒక 2 to 3 టైమ్స్ కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఇచ్చిన క్వాంటిటీకి 2 టైమ్సే వచ్చింది. ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇది అడిషనల్ అండి, కిట్లో ఉండదు, మనం సెపరేట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా అడిషనల్గానే వేసుకోవాలి, కిట్లో ఉండదు. ఆ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. దావత్ హైదరాబాదీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ ఎలా వచ్చిందో నేను ఆల్రెడీ యూట్యూబ్లో రివ్యూని అప్లోడ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.